హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం తెలంగాణ సర్కిల్లోని పోస్టల్ డిపార్ట్మెంట్లో గల 1150 ఖాళీలకు సంబంధించిన రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని తెలంగాణ సర్కిల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సర్కిల్కి సంబంధించి మొత్తం 1150 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఇదే తెలంగాణ సర్కిల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇందులో ఏ కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. తెలంగాణలో మొత్తం 1150 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అవి కేటగిరీ వైజ్ ఒకసారి చూసినట్లయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్ నుంచి 130, ఓబీసీ నుంచి 279 అండ్ పర్సనల్ విత్ డిజేబుల్ నుంచి 9, అందులో ఏ కేటగిరీ 9, పర్సనల్ విత్ డిజేబిలిటీ బి కేటగిరీ నుంచి 14, ఈ కేటగిరీ నుంచి 15, ఎస్సీ నుంచి 154, ఎస్టీ నుంచి 65, అన్రివైజ్ నుంచి 484 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. మొత్తం మనకు 1150 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో గల వేకెన్సీని ఫిల్ చేస్తారండి. ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్, నెంబర్ 2 వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్, నెంబర్ 3 వచ్చేసి డెక్ సేవక్. ఈ 3 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మనం 4 అవర్స్ మనం డ్యూటీ చేయగలిగితే పర్ డే 4 అవర్స్ డ్యూటీ చేయగలిగితే బీపీఎంలో చేయగలిగితే 12,000 పర్ డే, 5 అవర్స్ చేయగలిగితే 14,500. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ పోస్టుకు సంబంధించి మనం 4 అవర్స్ పర్ డే చేయగలిగితే 10,000, అలాగే మనం 5 అవర్స్ చేయగలిగితే 12,000. ఈ విధంగా జీతభత్యాలు ఉంటాయి. వీటితో పాటు మనకు ఇయర్లీ వచ్చే ఇంక్రిమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయండి. ఎలిజిబిలిటీ ఎలా ఉందో చూద్దామండి. ఈ నోటిఫికేషన్కి 27 జనవరి 2021 నాటికి క్యాండిడేట్స్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసులో ఉండాలి. దీనికి సంబంధించి క్యాస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years రిలాక్సేషన్స్ ఇచ్చారండి ఏజ్ విషయంలో. అలాగే ఓబీసీస్కి 3 years. వాటితో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి నో రిలాక్సేషన్, ఎలాంటి రిలాక్సేషన్స్ ఇవ్వలేదు. పర్సన్ విత్ డిజబిలిటీకి 10 years ఇచ్చారు. అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటూ ఓబీసీ అయితే 13 years. పర్సన్ విత్ డిజబిలిటీ ఉండి ఎస్సీ ఎస్టీ అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ విషయంలో. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. క్యాండిడేట్స్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ conducting by any recognized board of school education by the government of India, state governments and union territories in India shall be a mandatory educational qualification for all approved categories. అంటే ఎస్ఎస్సి పాస్ అయ్యి ఏ రాష్ట్రంలో అయినా, కేంద్రపాలిత ప్రాంతంలో అయినా, ఏ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున అయినా, ఏ రికగ్నైజ్డ్ బోర్డు తరపున అయినా సరే ఎస్ఎస్సి పాస్ అయినా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఇంకేమడిగాడు, కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేవి ఏంటి అనేవి ఇవ్వడం జరిగింది. మన తెలంగాణకు వచ్చేసి తెలుగు లోకల్ లాంగ్వేజ్, అందులో 10వ తరగతి చదివి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే అర్హులు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్. The candidates for all approved categories of GDC referred to above will be required to finish basic computer training course certificate
of at least 60 days duration from any computer training institute run by central government, state government, universities, boards, private institutes. అంటే చూడండి 60 రోజులు సంబంధించినటువంటి కంప్యూటర్ ట్రైనింగ్ అయి ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్. అది ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ మనకు అప్లై చేసే టైంలోనే అవసరం లేదండి. మనం ఎప్పుడు మనకు పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కూడా మనం ఈ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు లేదు అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్లై చేయడానికి 1 month టైం ఇచ్చారు. ఎగ్జామ్ పెట్టడానికి వీటికి మినిమం 6 months ఈజీగా పడుతుంది. ఇందులో మనం 60 daysకి సంబంధించినటువంటి బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ని ఈజీగా పొందవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు మనకు ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదు అని ఉండకుండా అప్లై చేయండి. ఇందులో మనకు ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వబడింది. ఎవరైతే 10th class, ఇంటర్మీడియట్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్లో కంప్యూటర్ సబ్జెక్ట్ చదివి ఉంటే మళ్ళీ వాళ్ళు సపరేట్గా సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు. ఇక రెసిడెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు జాబ్ వచ్చాక 30 daysలో మనకు ఎక్కడ జాబ్ వస్తే అక్కడ వెళ్ళి ఉండాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మెథడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిజబిలిటీ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ వారీగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees. పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఆల్ ఫీమేల్స్కి మరియు ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి యాజ్ వెల్ యాజ్ పర్సనాలిటీ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్కి ఫీ విషయంలో ఎగ్జెంప్షన్ ఉంటుందండి. ఇందులో మనం మన రాష్ట్రానికి సంబంధించి 5 ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఇక లిస్ట్ కనబడి చూడండి నోటిఫికేషన్లో మీకు ఎక్కడెక్కడ జాబ్ కావాలి, ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉన్నాయి ఆ లిస్ట్ ఒకసారి చూసుకొని మీకు ఎక్కడైతే చేయగలుగుతారో అని డిసైడ్ చేసుకొని మీరు అందులో 5 ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. హౌ టు అప్లై www.indiapost.gov.in వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేయడానికి మనకి ఏమేమి అవసరం అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా మనం ప్రూఫ్గా మనం 10th class మేము చూపించవచ్చు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, డిజబిలిటీ పర్సంటేజ్ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్జెండర్ అయినట్టయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ వీటితో మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం అప్లికేషన్ టైంలో మ్యాండేటరీగా ఏమేమి సర్టిఫికేట్లు అవసరమా అనే విషయాన్ని చాలా క్లియర్గా ఇచ్చారు. ఒకటి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మనం ఎస్ఎస్సి మార్క్స్ మెమోని చూపించవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ సర్టిఫికేట్ అది ఇప్పుడు ఉంటే అప్లికేషన్ టైంలో ఇవ్వండి, అదర్వైజ్ ఎప్పుడు ఇవ్వచ్చు. సర్టిఫికేట్ మే ఆల్సో బీ సబ్మిటెడ్ టు ద ఎంగేజింగ్ ఆటోమేటికల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇఫ్ గాట్ సెలెక్టెడ్. సెలెక్షన్ అయినప్పుడు అపాయింట్మెంట్ టైంలో కూడా మనం కంప్యూటర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, మనం కమ్యూనిటీ వైజ్ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ పొందాలి అనుకుంటే మనకు ఉన్నటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ని ఇవ్వాలి. ఫోటో మ్యాండేటరీ, సిగ్నేచర్ మ్యాండేటరీ. సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ ఇది ఎవరికి మ్యాండేటరీ అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి ఇది మ్యాండేటరీ. సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్జెండర్ మ్యాండేటరీ ఫర్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్, ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో వాళ్ళు ఈ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ని కూడా తీసుకొని రావాలి. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు 04023463613 లేదా tcgds2021@gmail.comకి ఈమెయిల్ చేసి కూడా మీ సందేహాలను మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.